ఒక కిట్ ఒకటి ఇచ్చింది. మెడికల్ మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మనకొక మెడికల్ కిట్ ఇచ్చేసింది. ఓకే. మీరు ఈ కోవిడ్ క్రైసిస్ కండిషన్‌లో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అవుతే గనక మీరు సో అండ్ సో మెడిసిన్స్ వాడండి అని చెప్పేసి. దీంట్లో ఒక వైటమిన్ సి ఉంది, మల్టీ వైటమిన్ ఉంది, లెవోసిట్రజిన్ ఉంది, రాంటిడిన్ ఉంది, వైటమిన్ డి ఉంది. ఆ! మిథైల్ పెట్నిసోలోన్ ఉంది. ఓకే. డాక్సీ సైక్లిన్ ఉంది, పారాసిటమాల్ ఉంది. ఇవన్నీ దీంట్లో ఒక్కటైనా సరే ఈ యొక్క కరోనా అనేది వైరసా? బాక్టీరియానా? ఇట్ ఈస్ స్పెషల్లీ ఇట్ ఈస్ వైరస్. రైట్? కానీ ఈ వీటిలో ఉన్నయేంటంటే ఇవి సింప్టోమాటిక్‌గా ఇప్పుడున్నటువంటి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి మెడిసిన్ లేకపోవడం వల్ల ఈ మెడిసిన్‌ని ఇవ్వడం సజెస్ట్ చేసింది. ఇది వాడడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతున్నటువంటి సందర్భాలు మనం ఎక్కువగా చూస్తా ఉన్నాం. దీనికొక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్న లిస్ట్‌లో అసలు ఇవన్నీ యాంటీబయాటిక్ మెడిసిన్ ఉన్నాయి. అండ్ సపోర్టివ్ న్యూట్రిషన్స్ సపోర్టివ్ సప్లిమెంటేషన్ దీంట్లో ఉంది. కానీ ఒకటైనా సరే దీంట్లో వైరల్ మెడిసిన్ ఉందా? సో, ఈ యాంటీవైరల్ లేకపోవడం వల్ల ఏమవుతదంటే, ఇదంతా లాంగ్ రన్‌లో చాలా కాంప్లికేషన్స్ ఒస్తాయి. చూడండి మనం ఫస్ట్ వేవ్‌లో చూసినట్టయితే, మనకి మోడీ గవర్నమెంట్ మన భారతదేశం నుంచి ఆహ్, ఒక మెడిసిన్‌ని పంపించింది. మలేరియాకి ఉపయోగించే డ్రగ్‌ని మనము విదేశాలకి అంటే ఈవెన్ అమెరికాకి గూడా పంపించడం పంపించాలనుకున్నారు. అప్పుడు ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకేంటంటే అది ఎంత దూరం వెళ్ళిందంటే మన మన దేశానికి అండ్ అమెరికాకి కూడా ఒక కాన్‌ఫ్లిక్ట్ జరిగేటువంటి సందర్భం, మాటల యుద్ధం గూడా జరిగింది. అంటే క్లోరోక్విన్ ఏదైతే ఉందో ఈ డ్రగ్‌ని మన ఇండియా నుంచి పంపించడం జరిగింది కొంతవరకు. ఆ తర్వాత వాళ్ళు వేరే సోర్సెస్ నుంచి తీసుకున్నారు. కానీ పాయింట్ టు బి నోటెడ్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, అప్పుడు ఈ ఈ మలేరియల్ డ్రగ్ ఏదైతే ఉందో అది వాళ్ళు యూజ్ చేయకముందు అంటే యూఎస్‌లో యూజ్ చేయకముందు అక్కడ ఒక మోర్టాలిటీ రేట్ అంటే అక్కడ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చనిపోయేవారి సంఖ్య చూస్తే 100లో ఇద్దరు, ముగ్గురు చనిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ ఏదైతే ఈ డ్రగ్ మలేరియా డ్రగ్ ఎస్పెషల్లీ బాగా వర్క్ చేస్తుంది అని క్లినికల్ ట్రయల్స్ చూసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారో, ఆ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఏదైతే ఆహ్, యూజ్ చేయడం స్టార్ట్ చేశారో, మోర్టాలిటీ రేట్ అనేది అంటే చావుల సంఖ్య 100కి 17-18 పెరిగిపోయింది. ఒక్కసారే అమెరికన్ గవర్నమెంట్ ఒక బయటికి చెప్పుకోలేదు. ఎట్ ది సేమ్ టైమ్ అసలు జరుగుతుంది ఏంటి అర్థం కాని పరిస్థితి. అంటే ఒక మలేరియా లేకపోయినా ఒక డ్రగ్ బాడీలోకి ఇచ్చినప్పుడు జస్ట్ ఒక మలేరియా డ్రగ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక బాడీకి ఇచ్చినప్పుడు అదొక 7 డేసో, 10 డేసో ఏస్తే సడెన్ హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ ఇష్యూస్‌తో, హార్ట్ ప్రాబ్లమ్స్‌తో చనిపోయిన వారి సంఖ్య యూఎస్‌లో ఎంతో ఉంది. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. ఈ యొక్క మలేరియా డ్రగ్ ఎంత వరకు దారి తీసిందనేది. అంటే ఇలాంటిది మనం ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాం? ఎస్పెషల్లీ యాంటీబయోటిక్ మీన్స్ అంటే బయో నేచురల్ సెల్స్‌కి విరుద్ధంగా ఎళ్ళేటువంటి ఒక ప్రక్రియ. సో, ఇటువంటి మందులు మనం లోపలికి ఇస్తున్నప్పుడు ఇఫ్ ద కండిషన్ ఈస్ సీరియస్ మనం తీసుకుంటాం. కానీ ఇన్ని రకాల మెడిసిన్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌లో యూజ్ చేయడం వల్ల బాడీకి ఎంత తీవ్రత జరుగుతది? అందుకే చెప్తున్నాం మనము. రీసెర్చెస్ చెప్తున్నాయి. సైంటిస్ట్స్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు మనం చూస్తున్నాం. కరోనా వచ్చిపోయిందని సంబరపడకురా నాయనా! ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఆ ప్రాణాలు కాపాడుకుంటూ అండ్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే దే ఆర్ సేఫ్ అని. సో, కీప్ థిస్ ఇన్ యువర్ మైండ్. సో, గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. రైట్. అయితే మనొక ఇంపార్టెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే ప్రపంచం మొత్తం అంటే అన్ని దేశాలు అండ్ భారతదేశం సైతం వ్యాక్సిన్ తయారీలో బిజీ అయిపోయారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క వైరస్‌ని నిర్వీర్యం చేయడానికి ఏ మందు అని చెప్పేసి దీని మీద క్లినికల్ ట్రయల్స్ అండ్ టెస్టింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. అంటే దేనికి ఈ యొక్క వైరస్‌ని కౌంటర్ చేయడానికి. అంటే నోవెల్ వ్యాక్సినేషన్, నోవెల్ డ్రగ్స్ తయారు చేయడానికి దీని మీద. కానీ ఎప్పుడైతే దీని మీద అంత పాజిటివ్ రెస్పాన్సెస్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి మెడికేషన్ లేదో, అప్పుడు అందరికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరికి ఎళ్ళిందేంటంటే ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో, అంటే అలోపతి కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడడం ఎళ్ళిపోయారు. కొంతమంది హోమియోపతికెళ్ళడం,
కొంతమంది సిద్ధ, యునాని, ఆయుర్వేద ఇట్లాంటి న్యాచురల్ రెమెడీస్‌కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున నార్మల్ ఒక పర్సన్‌ని చూసినా గూడా కొన్ని పేర్లు చెప్తున్నారు. ఆ పేర్లు సో అండ్ సో మెడిసిన్ మనకి ఇది యూజ్ చేస్తే మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయట. హోమియోలో ఒక మెడిసిన్ ఉంది. ఆయుర్వేదంలో గూడా సో అండ్ సో ఈ తిప్పతీగ తీసుకుంటే ఈ కిడ్నీ ఇష్యూస్‌లో ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తది. సో, అట్లా మనకి కొన్ని కొన్ని రెమెడీస్ మీద ప్రపంచం మొత్తం దృష్టి పెట్టడం స్టార్ట్ అయింది. సో, అయితే మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం. కానీ గవర్నమెంట్ ఇప్పుడు మనకి సీసీఎంబీ అనేది ఒక సంస్థ ఉంది కదా! మనకి సీసీఎంబీ. సో, సీసీఎంబీ లాస్ట్ ఇయర్ 2020లో మనం ఏంటంటే ఈ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీసీఎంబీ ఇది మన హైదరాబాద్‌లో ఉంది. దీని యొక్క ఇది. సో, వీళ్ళు ఆహ్, ఏం చెప్పారంటే సీసీఎంబీ వాళ్ళు ఫైనల్‌గా వాళ్ళు డిక్లరేషన్ చేసిందేంటంటే, ఇట్లాంటి నోవెల్ కరోనా వైరస్‌ని ఎదుర్కొనడానికి మందుల యొక్క ఎఫికసీ అంతగా లేదు కాబట్టి, ఈ యొక్క నేచురల్ రెమెడీస్ బయో యాక్టివ్ కాంపౌండ్స్‌తోని తయారైనటువంటి ఏమేమి ఉన్నాయని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి సైంటిస్ట్ తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆశ్చర్యపోయే ఆశ్చర్యపోయేటువంటి ఒక 3 అద్భుతమైనటువంటి ఆహ్, న్యూట్రాస్యూటికల్స్ అనౌన్స్ చేసింది. ఆహ్, ఆహ్, ఇది 2020లో జరిగింది. అయితే ఇది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఆహ్, కార్డిసెప్స్. ఆహ్, ఈ కార్డిసెప్స్ ఏదైతే ఉందో ఏది గైనోడర్మాలో అంటే పుట్టగొడుగు. ఇది వీళ్ళు చెప్పడం ఏంటి హిమాలయాలో ఉన్నటువంటి ఈ పుట్టగొడుగులలో సంవత్సరంలో కేవలం 2 నెలల్లోనే ఇది పుష్కలంగా అక్కడ ఉంటుంది. ఆ 2 నెలల్లో తయారైనటువంటి పుట్టగొడుగులో ఉన్నటువంటి కార్డిసెప్లిన్ ఏదైతే ఉందో, ఈ కార్డిసెప్లిన్ అనేది బాడీలో మల్టిపుల్ ఆహ్, పాజిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తది బాడీ మీద అని జెప్పేసి అనౌన్స్ చేసింది. ఇదే కాకుండా కుర్క్యుమిన్ అంటే పసుపులో ఉన్నటువంటి పసుపునే మనం ఏంటంటే కుర్కుమిన్ లవంగా అంటాము. సో, దాంట్లో అంటే ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో, ఈ రెండిటు ఈ రెండిటి యొక్క ఎఫికసీ ఎంత అద్భుతంగా ఉందనేది మనకి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో, ఈ 2 కూడా ఐ థింక్ మన వెస్టీజ్‌లో ఈ 2 సప్లిమెంట్స్ మనకున్నాయనుకుంటా. వన్ ఈస్ గ్యానోడర్మా అండ్ ద అదర్ ఈస్ కుర్కుమిన్ ప్లస్ రైట్? సో, చూద్దాం. గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. రైట్. చూద్దాం. ఫస్ట్ కార్డిసెప్స్ చూద్దాము. కార్డిసెపిన్ కార్డిసెపిన్ ఈస్ ద మష్రూమ్ పౌడర్ నోన్ టు ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ డీఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రాండ్స్. అంటే ఈ కరోనా వైరస్ ఈ ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే మ్యూటేషన్ అవుతుందో అంటే మల్టిప్లికేషన్ అవుతుందో, రెప్లికేషన్ జరుగుతుందో, ఆ రెప్లికేషన్ జరిగేటప్పుడు ఆ ఆర్ఎన్ఏ మీద, డీఎన్ఏ మీద ఇది అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ మష్రూమ్ అంటే పుట్టగొడుగులో ఉన్నటువంటి కార్డిసెపిన్ అనేది చాలా అద్భుతంగా వర్క్ చేస్తది. అండ్ దీంట్లో ఉన్నటువంటి మష్రూమ్‌లో ఉన్నటువంటి అదర్ కాంపోనెంట్స్ కూడా నేచురల్ కాంపోనెంట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అని చెప్పి సైంటిస్ట్‌లు ఓపెన్ చేశారు. కానీ ఇది ఎందుకండి ఇంత స్ప్రెడ్ అవ్వలేదు మరి? కేవలం మెడిసిన్స్ గురించే మాట్లాడుతున్నారు గానీ, ఎందుకు మరి ఈ విషయాన్ని ఎందుకు బాగా పబ్లిసిటీ చేయట్లేదు? అది ఇట్ ఈస్ అప్ టు యూ. సో, సీసీఎంబీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ పొటెన్సైజ్డ్ ఈ యొక్క ఎఫిషియంట్ సప్లిమెంటేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుందనే దాని మీద రీసెర్చ్ చేసి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇది ఈ యొక్క గ్రోత్ ఈ కరోనా యొక్క ఈ స్ట్రెయిన్స్ యొక్క గ్రోత్‌ని కూడా సెల్ స్ట్రక్చర్ సిస్టమ్‌లో సెల్ యొక్క కణ నిర్మాణంలో దాని యొక్క స్ట్రక్చరింగ్‌లో గూడా అది అడ్డుకుంటది. దాని యొక్క గ్రోత్‌ని ఆపుతది అని జెప్పేసి రీసెర్చ్‌లు చెప్తున్నాయండి చాలా క్లియర్‌గా. అండ్ అదే కాకుండా వైరస్ యొక్క మల్టిప్లికేషన్ కూడా ఇది ఇన్హిబిట్ చేస్తది. చంపుతుంది, ఒత్తేస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ మష్రూమ్. సో, ఈ మష్రూమ్ యొక్క అంటే పుట్టగొడుగు యొక్క సప్లిమెంట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందనేది మనకిక్కడ క్లియర్‌గా సీసీఎంబీ చెప్పింది. ఓకే. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. అండ్ అంతే కాకుండా మనకి దీంతో పాటు మనకి కుర్కుమిన్ చూస్తే గనక అంటే కుర్కుమిన్ అంటే ఇదొక అల్లం జాతికి చెందినటువంటి పసుపు చెప్పాలంటే పసుపులోంచి తీసింది. అండ్ పసుపుతో కాకుండా ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా కూడా ఉంది. ఇదొక మొక్క. ఈ మొక్క ఏంటనేది నేను మీకు మొక్క చూపిస్తా. అదేంటో మీరు తెలుగులో ఏంటో అనేది మీరు నాకు మెసేజ్ చేయాలి. ఒక మొక్క చూపిస్తా నేను తర్వాత. ఆ మొక్క ఏంటో మీరు నాకు మెసేజ్ చేయాలి. తెలుగులో దాన్ని ఏమంటారో చెప్పాలి. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది. ఒకటేమో పుట్టగొడుగు, రెండేదేమో మనకి కుర్కుమిన్ అంటే పసుపులో ఉన్నటువంటి కాన్సంట్రేటెడ్ మాలిక్యూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా. ఇవి కోవిడ్ యొక్క
ఎంజైమ్ ఏదైతే ఉందో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ ఫార్ములేషన్ దీనికి అవ్వడానికి ఏదైతే ఉందో, సో దాన్ని అడ్డుకుంటూ ఈ యొక్క గ్రోత్‌ని నియంత్రించడంలో ఇది చాలా అద్భుతంగా ఈ పసుపు అండ్ తర్వాత ఈ పానిక్యులేటా, యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి రీసెర్చ్ చేసి బయటకు చెప్పింది. సో యాక్చువల్‌గా చెప్పాలంటే గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. సో యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ కుర్కుమిన్‌లో ఉన్నటువంటి ఆహ్, ఈ న్యాచురల్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా అద్భుతంగా పనిచేస్తది. సో సైక్లోకుర్కుమిన్ దీంట్లో ఉన్నటువంటి టర్మరిక్ అంటే పసుపులో ఉన్నటువంటి సైక్లోకుర్కుమిన్ అండ్ కుర్కుమిన్ అండ్ ఇవి ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందంటే డైహైడ్రాక్సీ అండ్ డైమిథాక్సీ ఫ్లేవర్‌ని ఫ్లేవర్‌ని క్రియేట్ చేస్తుంది. ఇవి సిగ్నిఫికెంట్‌గా ఎట్లా ఉపయోగపడతాయంటే, ఈ సార్స్ కోవి 2 ఏదైతే ప్రోటీజ్ ఉందో, దాని యొక్క ఈ ప్రోటీజ్ మెకానిజం ఏదైతే ఉందో, ఈ సార్స్ కోవి 2 యొక్క మెయిన్ ప్రోటీజ్ మెకానిజం ఏదైతే ఉందో, ఎంప్రో అంటాం దాన్ని. సో, దాన్ని ఇది నియంత్రిస్తుంది. దాన్ని బైండ్ చేసేస్తది. దాన్ని కట్టడి చేసేస్తది. అండ్ మనం చూస్తున్నాం ఇప్పుడు రెమెడీసివిర్ ఇంజెక్షన్ అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నాం. అయితే దీని యొక్క గ్లైడ్ చూస్తే గనక మనం ఎంత అంటే ఒక ఆహ్, ఆహ్, ఈ యొక్క ఇంజెక్షన్ మనం చూస్తే గనక రెమెడీసివిర్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో, ఆ రెమెడీసివిర్ ఇంజెక్షన్ ఎంత అంటే దాని యొక్క గ్లైడ్ పర్సెంటేజ్ ఎంత అంటే 6. కానీ అద్భుతంగా ఏంటంటే ఈ కుర్కుమిన్‌లో ఉన్నటువంటి ఈ సైక్లోకుర్కుమిన్ ఎ ఎ ఇది ఏదైతే ఉందో దీని యొక్క గ్లైడ్ పర్సెంటేజ్ చూస్తే 6 కంటే ఎక్కువుందండి. అంటే రెమెడీసివిర్ ఇంజెక్షన్‌తో ఇది ఏమాత్రం తీసిపోదు. కానీ రెమెడీసివిర్ ఇంజెక్షన్ ఇప్పుడు ఎప్పుడేస్తున్నారు? ఎఫెక్ట్ అయిపోయి, హాస్పిటలైజేషన్ అయిపోయి, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయిన తర్వాత, అంత ఇన్ఫెక్షన్ అంతా మల్టిప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు రెమెడీసివిర్ ఇంజెక్షన్ ఇస్తా ఉన్నారు. కానీ దానికంటే ముందే డే 1 నుంచే మీరు కుర్కుమిన్ ఇవ్వండి, పసుపు ఇవ్వండి. కుర్కుమిన్ ఇవ్వడం వల్ల ఆ యొక్క బైండింగ్ అంటే దీని యొక్క సార్స్ కోవి 2ని బైండ్ చేసేయడం స్టార్ట్ చేసేస్తది. అంటే ఇక్కడ ఒక రెమెడీసివిర్ ఇంజెక్షన్ కంటే మోస్ట్ పవర్‌ఫుల్. ఈ విషయాన్ని మనం బయటికి ఎక్స్‌పోజ్ చేయదు కదా! సో, మనము ఒక పౌరుడిగా మనం ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మన యొక్క బాధ్యత. ఓకే. సో, యెస్. సో, చాలామంది పెడుతున్నారు. ఈ ప్లాంట్ పేరేంటి చెప్పలేదు. సో, ఎనీ గెస్సింగ్స్? టెక్స్ట్ అండ్ చెప్పాను సార్. ఫర్టిలైజర్. అడ్డసారం సార్. తెలుగులో. ఓకే. ఇంకా సో, చూడండి ఇక్కడ ఇది కేవలం ఒక ఎంజైమ్ అంటే ఈ యొక్క సార్స్ కోవి 2 వైరస్ యొక్క ఎంజైమ్ సెక్రీషను, తర్వాత డీఎన్ఏ, ఆర్ఎన్ఏ పెరుగుదల ఇదొక డెవలప్‌మెంట్ అంటే రెప్లికేషన్ జరగడం ఒకటే కాకుండా, ఇంకా మెయిన్ ప్రోటీన్స్‌తో పాటు ఈ అదర్ రెసిడ్యూస్ ఏదైతే ఉంటాయో, కరోనా వైరస్ పైన ఉన్నటువంటి అదర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, టీహెచ్‌ఆర్ 24 కావచ్చు, 25 కావచ్చు, 26 కావచ్చు. అండ్ ఇట్లా రకరకాలటువంటి మైక్రో రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా ఇది బైండ్ చేసేసి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి సత్తా దేనికుంది అంటే మన కుర్కుమిన్‌కుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాక్షన్ దీంట్లో ఉంది. సో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి కుర్కుమిన్ గావచ్చు, యాండోగ్రాఫిస్ పానిక్యులేటా అంటే యెస్. చాలామంది చెప్తున్నారు. యెస్. దీని పేరు నీలవేము. నీలవేము అంటే ఇది విషం లాగానే ఉంటది. చెప్పుకోవాలంటే చాలా చేదుగా ఉంటది. కింగ్ ఆఫ్ బిట్టర్ అని అంటాం. బిట్టర్ టేస్ట్ అని చెప్పొచ్చు మనం. యాండ్రోగ్రాఫిస్ అండ్ యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా. సో, ఇది నీలవేము. సో, దీని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోగలిగితే, మనం జనరల్‌గా కూడా దీన్ని మన సప్లిమెంట్స్‌తో పాటు ఇది ఎక్స్‌ట్రాగా తీసుకోవచ్చు. సో, ఇది యెస్. ప్రజ్ఞజ్యోతి గారు యూ టోల్డ్ ఇట్ ఫస్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఈ నీలవేము గూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయంటే దాంట్లో, ఇది గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ మీద పనిచేస్తుంది, ఫీవర్స్ మీద పనిచేస్తుంది, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లాగా పనిచేస్తా ఉంది, లివర్ మీద పనిచేస్తది. అండ్ చాలా హై ఫీవర్స్ మీద పనిచేస్తది ఈ ప్లాంట్. సో, మరిప్పుడు పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అండ్ తర్వాత కార్డోసిపిన్ ఇన్ మష్రూమ్ అండ్ తర్వాత ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే యాండ్రోగ్రాఫిస్ అంటే నీలవేము. ఇలాంటివి ఈ కాంబినేషన్స్ ఉన్నటువంటి సప్లిమెంట్ తీసుకోవడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి. ఓకే. గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్.
సో 1 మినిట్ రిష్విక్. సో ఫైనల్‌గా మనం చూస్తే గో ఫర్ ది బ్యాక్ స్లైడ్. యెస్. మనం బయోలాజికల్ ప్రాపర్టీస్ చూస్తే దీంట్లో మనకి ఈ యొక్క ఇన్హిబిషన్ అంటే దీని యొక్క అడ్డుకట్ట అంటే ఈ యొక్క గ్రోత్‌ని చంపేసేటువంటి శక్తి అండ్ తర్వాత ప్లేట్లెట్ యొక్క కౌంట్ పడిపోతుంది. అగ్రిగేషన్ ఏదైతే జరుగుతుందో ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఆ కౌంట్ పడిపోవడము ఆ యొక్క ప్రాపర్టీ అలా ఉన్న సందర్భాల్లో కూడా చాలా అద్భుతంగా ఈ కెమికల్స్ పనిచేస్తాయి. ఏది కుర్కుమిన్‌లో ఉన్నటువంటిది అండ్ తర్వాత మనకి ఈ పానిక్యులేటాలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అండ్ తర్వాత యాంటీ ట్యూమర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఈ ఎఫెక్ట్ చాలా అవసరం అండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్ లేకపోతే బాడీలో చాలా డ్యామేజ్ జరుగుతది. అందుకనే కరోనా వైరస్ సోకిందన్న ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ నుంచే మనము ఈ యొక్క సప్లిమెంట్స్‌ని ముందస్తుగానే మనం స్టార్ట్ చేసేసేయాల. ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్ ఉంది. దీంట్లో మల్టిపుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ ప్లేట్లెట్ అగ్రిగేషన్‌ని గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లిపిడ్ లోయరింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి హార్ట్ పేషెంట్స్‌కి చాలా మంచిది. అండ్ బ్రెయిన్ ఇష్యూస్ మీద అల్జైమర్స్, మతిమరుపు లాంటి వాటి మీద పనిచేసి ఇంత అద్భుతమైనటువంటి మూలికలు మన సిస్టమ్‌లో మన వెస్టీజ్‌లో ఉన్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో వాటి నేమ్స్ మనకు తెలుసు అనుకుంటా. గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. సో ఇంత అద్భుతమైనటువంటి ఆహ్, ఆహ్, మూలికలు మన చుట్టే ఉన్నాయి. దీంతో తయారైనటువంటి సప్లిమెంట్స్ మన వెస్టీజ్‌లో ఉన్నాయి. మనకు తెలుసు. సో గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. ఇది అందరికి తెలుసు రిష్విక్. సో ఏమేమి చేయాలి, ఏంటి శానిటైజ్ చేసుకోవాలి ఇవన్నీ అందరికి తెలుసు కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ అందరూ చేస్తున్నారు. కానీ అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు హ్యాండ్ ఓవర్ ది సెషన్ టు మిస్టర్ రిష్విక్. రిష్విక్ ఆర్ యూ రెడీ? Yeah. యాహ్! రిష్విక్. సో హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అంటే మన యొక్క ఆరోగ్యము మరియు ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి వ్యవస్థను మనం పెంపొందించుకుంటే ఎంత వరకు మనము కాపాడుకోవచ్చు వైరస్‌ని దాడి చేయొచ్చు. ఎందుకంటే వైరస్ ఏమి చేయలేదండి. వైరస్ ఏమీ చేయలేదు. మన యొక్క భయమే మనల్ని చంపేస్తా ఉంది. ఆ భయమే మనం ఎంత దారి తీస్తుందంటే సివియర్ కాంప్లికేషన్స్‌కి వెళ్ళిపోతా ఉంది. చచ్చిపోతానేమో, నాకేమైనా అయిపోతదేమో అనేది భయము. సో మల్టిపుల్ రెమెడీస్ మనం చెప్పుకుందాం, మనం డిస్కస్ చేద్దాము. రిష్విక్ వి ఆర్ గివింగ్ యూ 10 మినిట్స్ టైమ్. సో మనకి ఏ సప్లిమెంట్స్ ఎలా ఉపయోగపడతాయో యూ ప్లీజ్ కంటిన్యూ రిష్విక్. థాంక్ యూ. ఓవర్ టు రిష్విక్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షార్ట్ టైమ్‌లో సార్ చాలా సైంటిఫిక్ నాలెడ్జ్ ఇచ్చారు. సో ఇప్పుడు మా వెస్టీజ్‌లో ఉన్న సప్లిమెంట్స్ ఎలా హెల్ప్‌ఫుల్ అయితాయి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రిష్విక్ ఇంక్రీజ్ యువర్ వాయిస్ రిష్విక్. ఓకే. నౌ ఈస్ ఇట్ ఓకే సార్? వినపడుతుందా? ఓకేనా సార్? నౌ ఇట్ ఈస్ ఓకే. సో సార్ యాజ్ సార్ సెడ్ సీసీఎంబీ వాళ్ళు మనకు జ్ఞానోధర్మ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు అండ్ కల్పిత యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు అండ్ ఆ సప్లిమెంట్స్ మన వెస్టేజ్ లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ సప్లిమెంట్ మనం డిస్కస్ చేయబోయేది జ్ఞానోధర్మ. సో జ్ఞానోధర్మ అనేది ఒక మష్రూమ్ లాంటిది. ఇది మన బాడీ మీద నార్మలైజింగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని కూడా అంటారు. ఈ జస్ట్ ఒక జ్ఞానోధర్మలో 400 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఒక జ్ఞానోధర్మ మష్రూమ్ లో ఉంటాయి. అండ్ దీనికి చైనీస్ ట్రెడిషన్ లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. 3,000 సంవత్సరాల ముందు ఈ చైనీస్ ట్రెడిషన్ లో చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అండ్ దీన్ని 10,000 ఇయర్ మష్రూమ్ అని కూడా అనేవారు. అండ్ దీనికి ఒక 200 ఇయర్స్ డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది. అండ్ ఇది చాలా మంది ఇమ్మోర్టాలిటీ అంటే చావు లేనితనం వస్తుందని నమ్ముతుంటారు. ఇది చాలా అంటే పూర్వకాలంలో నమ్మేవారు ఇది యూజ్ చేయడం వల్ల. అండ్ మనకి జ్ఞానోధర్మ యొక్క బెనిఫిట్స్ మనం చూసినట్టయితే ఇది మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని ఎన్హాన్స్ చేస్తుంది. జ్ఞానోధర్మలో ఇమ్యూనో స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్ చేస్తుంది మన బాడీలో. అంతేకాకుండా మన బాడీలో టీ అండ్ బి లింఫోసైట్స్ మెచ్యూరేషన్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మన బాడీలో అడాప్టివ్ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీస్ ని ఎన్హాన్స్ చేస్తుంది ఇది. నో అండ్ జ్ఞానోధర్మ యొక్క అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ చెప్పాలంటే డీటాక్సిఫికేషన్. ఇది మన బాడీలో డీటాక్సిఫికేషన్ చేస్తుంది. మన బాడీలో ఉండే అక్యుములేటెడ్ టాక్సిన్స్ అంటే మనం లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ని ఇయర్స్ లో తీసుకోవడం వల్ల వచ్చిన టాక్సిన్స్, జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చిన టాక్సిన్స్ ఇవన్నీ మన బాడీలో నుంచి రిమూవ్ చేస్తుంది అండ్ మన బాడీలో ఫాస్టర్ డీటాక్సిఫికేషన్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ జ్ఞానోధర్మ గురించి చెప్పాలంటే ఇది మన బాడీ యొక్క ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీని 1.5 టైమ్స్ కి పెంచుతుంది.
ఇప్పుడు మన మెయిన్ గా మన కరోనా ఎఫెక్ట్ అయితే మన లంగ్స్ కి ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అవుతున్నా, అలాంటి కండిషన్స్ లో ఈ గ్యానోడర్మా ఎంతో 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 హెల్ప్ఫుల్ అవుతుంది. గ్యానోడర్మాలో యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సార్ చాలా చాలా డీప్ గా చెప్పారు దీని గురించి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మన ఇమ్యూన్ సెల్స్ ని, మన ఇమ్యూనిటీ సెల్స్ ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. అండ్ ఓవరాల్ బెనిఫిట్స్ చూస్తే ఇది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది, డిటాక్సిఫికేషన్ చేస్తుంది, పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ప్లేట్లెట్ అక్యులేనేషన్ నుంచి కాపాడుతుంది. అది వినబడే వాళ్ళది. బాడీ యొక్క ఓవరాల్ వెల్నెస్ ని ప్రమోట్ చేస్తుంది ఈ గ్యానోడర్మా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనం వెస్టేజ్ లో ఉన్నది కర్క్యూమిన్ ప్లస్. ఓకే, దానికన్నా ముందు దీని డోసేజ్ చూద్దాం. దీని డోసేజ్ వచ్చేసి 1 క్యాప్సూల్ థ్రైస్ ఏ డే. అండ్ ఎంఆర్పి టీపీ ప్రైసెస్ మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వెస్టేజ్ లో ఉన్నది కర్క్యూమిన్ ప్లస్. ఇందాక సార్ సిసిఎంబి రిపోర్ట్ చూపించారు కర్క్యూమిన్ ప్లస్ ఎంత పవర్ఫుల్ అని. సో ఈ కర్క్యూమిన్ ప్లస్ అనేది టర్మరిక్ లోని ఒక కెమికల్ కాంపౌండ్. ఇది పసుపు కాదు, పసుపులోని ఒక కెమికల్ కాంపౌండ్. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేసేవాళ్ళు పూర్వకాలంలో. అండ్ వరల్డ్ వైడ్ గా దీని ఒక ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక కెమికల్ కాంపౌండ్ లో గుర్తించారు కర్క్యూమిన్ ని. అండ్ ఇది మన కాస్మెటిక్స్ లో, ఫుడ్ ఫ్లేవరింగ్ లో, కలరింగ్ ఏజెంట్స్ లో యూజ్ చేశారు. సో కర్క్యూమిన్ అనేది పసుపులో జస్ట్ 2 to 5% మాత్రమే కర్క్యూమిన్ ఉంటుంది. సో మనకు ఈ కర్క్యూమిన్ అనేది మనం పసుపు తీసుకోవడం వల్ల రావాలంటే మనం లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కర్క్యూమిన్ అంటే పసుపు తీసుకుంటే కానీ మనకి కర్క్యూమిన్ అనేది రాదు. సో మనకు ఈ కర్క్యూమిన్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మన వెస్టీజ్ వాళ్ళు ఈ కర్క్యూమిన్ ప్లస్ ని మనకు ప్రెజెంట్ చేస్తున్నారు. దీంట్లో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మన బాడీ ఫారెన్ ఇన్వేడర్స్ అంటే ఫారెన్ వైరసెస్, బ్యాక్టీరియాస్ ఇలాంటి దాంట్లతో ఫైట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని గురించి మరీ డీప్ వెళ్ళను బికాస్ సార్ ఆల్రెడీ చెప్పాడు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంతేకాకుండా మనం తీసుకునే న్యూట్రియంట్స్ మన బాడీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకునేటట్టు హెల్ప్ చేసే ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి. దీంట్లో మెటబాలిజం కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది మన బాడీలో యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బెనిఫిట్ దీని వల్ల ఏంటంటే కార్డియోవాస్కులర్ ఎఫెక్ట్స్. మన హార్ట్ ఫంక్షనింగ్ ని ప్రమోట్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అండ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి మన బాడీని కాపాడుతుంది. అండ్ దీని డోసేజ్ చెప్పాలంటే 1 to 2 క్యాప్సిల్స్ థ్రైస్ డైలీ. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి ఆమ్లా. వెస్టీజ్ ఆమ్లా అనేది, ఆమ్లా అంటే మీకు తెలుసు, ఆమ్లా అంటే ఉసిరి. ఉసిరి అనేది మన సి విటమిన్ యొక్క రిచెస్ట్ సోర్స్. మనకు ఈ ఆమ్లా యొక్క ఒక్క క్యాప్సూల్లో 20 ఆరెంజెస్ తో సమానమైన సి విటమిన్ ఉంటుంది. కానీ మీరు అనుకోవచ్చు మరి సి విటమిన్ చాలా పండ్లలో ఉంటుంది కదా, మనం ఈ సప్లిమెంట్ రూపంలో ఎందుకు తీసుకోవాలని. ఎందుకంటే మనకు బాడీకి కావాల్సినంత సి విటమిన్ ఇవ్వాలంటే మనం ఒక లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినాల్సి వస్తుంది. కానీ అది మనం చేయలేం మన రోజు డైట్ లో. సో అందుకోసం ఈ సప్లిమెంట్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి. సో మన ఆమ్లాని 3000 years గా మెడిసిన్స్ యూజ్ చేసేవారు. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఆస్ట్రింజిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న విటమిన్ సి మన ఓవరాల్ ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా కోల్డ్ అండ్ ఫ్లూస్, నార్మల్ గా మనం వచ్చే కోల్డ్ అండ్ ఫ్లూస్ నుంచి కాపాడుతుంది. దీంట్లో పాలిఫెనాల్స్ ఉన్నాయి. పాలిఫెనాల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ ఒక రిచెస్ట్ సోర్స్. అండ్ ఇది మన బాడీని ఫ్రీ రాడికల్స్ యొక్క అటాక్ నుంచి కాపాడుతుంది. అండ్ ఇది అంతేకాకుండా క్యాన్సర్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ నుంచి దీన్ని మన బాడీని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఈ జస్ట్ ఒక ఆమ్లాలో 20 times ఆఫ్ సి విటమిన్, ఒక ఆరెంజ్ లో ఉండే సి విటమిన్ కన్నా 20 times ఆఫ్ సి విటమిన్ జస్ట్ ఒక ఆమ్లాలో ఉంది. చూడండి ఎంత పవర్ఫుల్ ఆమ్లా. అండ్ ఇది డయాబెటీస్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆమ్లా యొక్క డోసేజ్ వచ్చేసి 1 to 2 క్యాప్సూల్స్ ట్వైస్ డైలీ. అండ్ సెకండ్ సప్లిమెంట్ వచ్చేసి సిబక్తాన్. సిబక్తాన్ మన వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలోని ప్రోడక్ట్. ఇది చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్. దీన్ని వండర్ బెర్రీ కూడా అంటారు. ఈ సిబక్తాన్ అనేది ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మన బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ అన్ని దీంట్లో ఉంటాయి.
1400 ఇయర్స్ గా దీన్ని మెడికల్ పర్పసెస్ కి యూజ్ చేస్తున్నారు. దీనిలో విటమిన్ కే, సి, ఏ, ఈ, బి కాంప్లెక్స్, విటమిన్ పి, ఫ్లావనాయిడ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7 అండ్ చాలా రేర్ గా దొరికే ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీనిలో ఉన్నాయి. మనం చాలా ఇంటుంటాం జింక్ టాబ్లెట్స్ మనం వెయిట్ వేసుకుంటుంటాం. దేనికి మన ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి. అండ్ ఆ జింక్ కూడా ఈ మినరల్ దీంట్లో సీబక్తాన్లో ఉంది. అండ్ ఈ సీబక్తాన్ విటమిన్ సి యొక్క రిచెస్ట్ సోర్స్. సో ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచడానికి ఎంతో 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 హెల్ప్ చేస్తుంది. ఇది మన ఓవరాల్ స్టామినాని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే దీని సైడ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రెస్పోకేర్. మనకు తెలుసు ఈ సెకండ్ వేవ్, కరోనా యొక్క సెకండ్ వేవ్ మనకు మెయిన్ గా మన లంగ్ డ్యామేజ్ కి దారి తీస్తుంది. అలాంటప్పుడు మన లంగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ ని స్ట్రాంగ్ ఉంచడం ఎంతో అవసరం. సో ఈ రెస్పోకేర్ అనేది ఆయుష్శాంతి ప్రోడక్ట్, అంటే ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. అండ్ దీనిలో ఇది ఒక 8 to 10 రకాల హెర్బ్స్ తో తయారైంది. ఈ హెర్బ్స్ మన రెస్పిరేటరీ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ ఎన్నో రకాల రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. కామన్ థ్రోట్, చెస్ట్, అంతేకాకుండా హెడ్ ఏక్స్, కాఫ్, కోల్డ్ ఇలాంటి ఫ్లూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనని దూరం చేస్తుంది ఈ రెస్పోకేర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెస్టిజ్ ఎలార్జిమెంట్. సార్ చెప్పాడు ఏంటంటే మన కరోనా సెకండ్ వేవ్ అనేది మన బాడీలో బ్లడ్ క్లాట్స్ తెస్తుంది. బ్లడ్ క్లాట్స్ తేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, అంతేకాకుండా మిగతా ఎన్నో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని తప్పించడానికి ఈ ఎల్ఆర్జిమెంట్ హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన బాడీలో బ్లడ్ క్లాట్స్ ని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే దీని డోసేజ్ చెప్పాలంటే 1 sachet of ఎల్ఆర్జినైన్ 200 ml ఆఫ్ వాటర్ లో కలుపుకొని తాగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్టిజ్ krill oil. krill oil అంటే ఒక చేప. అండ్ ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క రిచెస్ట్ సోర్స్. ఇది మన బ్రెయిన్, లివర్ అండ్ హార్ట్ మీద ఎంతో పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ కోవిడ్ వచ్చాక లాంగ్ టర్మ్ డ్యామేజ్ మన బాడీకి చాలా జరుగుతుంది. అలాంటి టైంలో ఈ krill ఆయిల్ తీసుకోవడం మన బాడీకి చాలా 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 సపోర్ట్ చేస్తుంది krill ఆయిల్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఎందుకంటే చిన్న పిల్లలు ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకోలేకపోవచ్చు, లైక్ 10 years or 8 years బిలో ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి వెస్టిజ్ krill ఆయిల్ కొలెస్ట్రాల్ ఇవ్వచ్చు. సో కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. అండ్ ఆవు జున్ను పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. ఇది 6 hours, అంటే ఆవు జున్ను పాలు 6 గంటల్లో వేగుతుంది కదా, ఆ 6 గంటల్లో తీయబడింది. దీనిలో మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి హెల్ప్ అయ్యే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయి. అండ్ ఇది ఒక 60 capsules బాక్స్. అండ్ దీని డోసేజ్ వచ్చేసి 1 to 2 capsules డైలీ. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇంకో ప్రోటీన్ పౌడర్. ఇది కూడా చిల్డ్రన్ కి సజెస్ట్ చేయబడుతుంది. ఇది ఏంటంటే ఒక లో ఫ్యాట్ మిల్క్ అని చెప్పొచ్చు. జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే మనం డైలీ హార్లిక్స్ ఇలాంటివి చిన్న పిల్లలకి ఇస్తుంటాం కదా, అలాంటి దాన్ని ఇచ్చే బదులు ఇది ఇస్తే ఒక ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా దీనిలో DHA ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అండ్ మన బాడీకి హెల్ప్ అయ్యే విటమిన్ A, C, D, B1, B2 అండ్ B6, B12 దీంట్లో ఎన్నో ఉన్నాయి. అండ్ దీంట్లో కాల్షియం, ఐరన్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్. మన ఎయిర్ ప్యూరిఫైయర్ లో ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల COVID-19 సార్స్ వైరస్ ని 30 seconds లో ఎయిర్ లో డిస్ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. ఆల్రెడీ జపాన్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫై చేశారు. అండ్ ఒకవేళ మనకు ప్రాబ్లం అనేది సివియర్ గా ఉంటే యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్న నోని మరియు నీమ్ తీసుకోవచ్చు. ఇది మన యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి బాడీకి సపోర్ట్ చేస్తాయి. సో ఎట్ లాస్ట్ మీకు ఒక కంక్లూజన్ ఇవ్వాలంటే కరోనా రాకముందు మనం యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ 4 విత్ దిస్ గ్యానోడర్మా. అండ్ కరోనా వచ్చాక మనం యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఇవి. సో నెక్స్ట్ సార్ కి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాను. సో కిషోర్ సార్, టేక్ ఆన్ ద సిస్టమ్. థ్యాంక్ యూ రిషిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ చాలా ఎక్సలెంట్ గా ఈ షార్ట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రిషిక్. థ్యాంక్ యూ మిస్టర్ రిషిక్. సో హోప్
అందరూ చాలా క్లియర్‌గా ఇది విన్నారనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ టు సప్లిమెంట్ సంథింగ్ ఎల్స్. సో, గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ రిష్విక్. రైట్. ఓకే. సరే. ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. ప్రీవియస్ స్లైడ్. సో, వాట్ ఈస్ ద టైమ్ లెఫ్ట్ రిష్విక్? 8 minutes. ఓకే. రైట్. రైట్. థాంక్ యూ. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు విన్నది విన్నా వినకపోయినా లాస్ట్ 8 మినిట్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ప్లీజ్ మ్యూట్ ఎవ్రీవన్. ప్లీజ్ రిష్విక్ మ్యూట్ దెమ్. రైట్. సో, ఈ 8 మినిట్స్ మనం చాలా ఎక్కువ విషయాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, కరోనా వైరస్ అనేది కోయాగులేషన్ మీద కూడా వర్క్ చేస్తది. న్యూరలాజికల్ డిజార్డర్స్, మల్టిపుల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చేస్తదని చెప్పుకున్నాం. అయితే మరి ఎలార్జినైన్ ప్రొడక్ట్ ఎందుకండి? ఎందుకు యూజ్ చేయమని చెప్పారు రిష్విక్ గారు? అండ్ తర్వాత క్రిల్ ఎందుకు యూజ్ చేయమన్నారు? ఆల్రెడీ ఎవరైతే కరోనా రావడం కంటే ముందే హార్ట్ ఇష్యూస్‌తోని తర్వాత హార్ట్ అంటే హైపర్ టెన్షన్‌తోని, హార్ట్ ప్రాబ్లమ్స్‌తో గాని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మనము ఈ హార్ట్ ఓరియెంటెడ్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. అయితే కానీ ఇక్కడ మనము ఈ ఎలార్జినైన్ ఇచ్చే ముందు ఒక జాగ్రత్త చూసుకోవాలి. అస్తమా పేషెంట్‌కి ఎలార్జినైన్ ఇవ్వకూడదు. ఎందుకు అంటే అస్తమాటిక్ కండిషన్‌లో ఏంటంటే బ్రీతింగ్ ఇన్‌సఫిషియన్సీ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అస్తమాటిక్ కండిషన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఆహ్, మీ అప్లైనర్స్‌తో కాంటాక్ట్ చేసి ఇవ్వాలి. దాని గురించి డిస్కస్ చేసి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే ఆహ్, సర్జరీ అయిన తర్వాత వెంటనే అంటే ఒక 6 మంత్స్ లోపు గనక సర్జరీ అయ్యి ఉంటే గనక, హార్ట్ సర్జరీ అయ్యి ఉంటే గనక అప్పుడు మనం ఎలార్జినైన్ ఇవ్వకూడదు. ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల ఏంటంటే దీనికున్న గుణం ఏంటంటే ఎక్స్‌పాన్షన్ చేసే గుణం ఉంది. ఓకే. వాసో డైలేషన్ అంటే రక్తనాళాన్ని వెడల్పు చేసేటువంటి గుణం దీనికి డైలేటర్‌గా పనిచేస్తుంది ఎలార్జినైన్. అండ్ ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఈ వాసో డైలేషన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఎవరికైతే బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశం ఉంటది. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. సో, కాబట్టి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, తర్వాత రీసెంట్ సర్జరీస్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా దీన్ని ఇవ్వకపోవడమే మంచిది. దాని ప్లేస్‌లో మీరు క్రిల్ ఆయిల్ ఒకటి అండ్ Q10 ఎంజైమ్ ఈ ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు మనము. ఎందుకంటే Q10 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి మనము కరోనా వచ్చిందనుకోండి. హార్ట్ సర్జరీ అయింది. బట్ కరోనా వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం మనము? దెన్ వి హావ్ టు గో విత్ Q10 ఎంజైమ్. Q10 ఎంజైమ్ ఉంది గదా! అది బాగా అద్భుతంగా వర్క్ చేస్తుంది. క్రిల్ ఆయిల్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఇది మనం జాగ్రత్త తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే డోసేజ్ చెప్తున్నారు గదా! ఇప్పుడు సార్ ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడుతా ఉంటారు గదా! వీళ్ళందరూ. ఇది కరోనా పేషెంట్స్. వాళ్ళకసలు ఆకలే అవ్వదు. మరి అలాంటి టైంలో ఇన్ని సప్లిమెంట్స్, ఇన్ని మెడిసిన్స్ అంటే ఒక 15, 20 గోళీలు అయిపోతాయి డే మొత్తంలో టాబ్లెట్స్. ఎలా? అనేది మీకుంది గదా! సో, పెన్ అండ్ పేపర్ తీసుకోండి. నౌ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ. ఫస్ట్ థింగ్ ఈస్ మీరు ఈ కుర్కుమిన్ క్యాప్సూల్ ఏదైతే ఉందో ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే పని చేయదు. ఖాళీ కడుపుతో తీసుకుంటే కుర్కుమిన్ పని చేయదు. దాని ఎఫెక్ట్ పని చేయదు. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫుడ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక చిన్న గ్లాస్ వేడి వేడి నీళ్ళలో టీ తాగినట్టుగా ఈ కుర్కుమిన్ క్యాప్సూల్ ఓపెన్ చేసేసి, ఆ పౌడర్‌ని దాంట్లో ఏసేసి కలిపేసేసి టీ తాగినట్టుగా తాగడం వల్ల మీకు ఈజీగా ఒక డ్రింక్ ఫార్మాట్‌లో ఉంటది. ఒక కషాయం తాగినట్టుగా ఉంటది. కొంచెం గొంతు గూడా ఫ్రీ అవుతున్నట్టుగా అనిపిస్తుంటది. అయితే డైలీ మినిమమ్ 4-6 కుర్కుమిన్ తీసుకోండి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే. లేదు అంటే ఒక 2-3 కుర్కుమిన్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోవాలి. ఇది వేడి నీళ్ళతో తీసుకోవడం వల్ల మీకు క్యాప్సూల్ మింగిన అన్న ఫీల్ గూడా ఉండదు. ఓకే. అండ్ రెండోది ఏంటంటే సీబక్తాన్ డైరెక్ట్‌గా ఓపెన్ చేసేయండి. నాలుక మీద ఏసేసుకోండి ఆఫ్టర్ ఫుడ్. సీబక్తాన్ డైలీ 2 ఆర్ 3 యూజ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు మన కరోనా కిట్‌లో మనం ప్రిస్క్రిప్షన్ చూస్తే గనక గవర్నమెంట్‌ది మల్టీవిటమిన్ ఎన్నున్నాయండి? మల్టీవిటమిన్ జింక్ ఉంది, వైటమిన్ సి ఉంది, వైటమిన్ డి ఉంది. ఇన్నున్నాయండి? అన్నిటి ప్లేస్‌లో సీబక్తాన్ ఒకటి పెట్టేసేయండి. సీబక్తాన్‌లో అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇట్ హాస్. సో, జస్ట్ క్యాప్సూల్ ఓపెన్ చేయండి. నాలుక మీద ఏసేసుకోండి. సలైవాతో లోపల పంపిస్తే ఇంకా ఫాస్ట్‌గా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ మీద బాగా వర్క్ చేస్తది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మూడోదొచ్చేసి ఆమ్లా. ఆమ్లా డైలీ వచ్చేసి ఎంత హైయెస్ట్ వైటమిన్ సి తీసుకుంటే అంత మంచిది. మీరు క్యాప్సూల్‌ని ఓపెన్ చేసి తీసుకోవచ్చు వాటర్‌లో లేదా డైరెక్ట్ క్యాప్సూల్ తీసుకోవచ్చు. డైలీ 4, 5 వరకు కూడా మనం తీసుకోవచ్చు ఈ సందర్భంలో. ఎందుకంటే ఎంత వైటమిన్ సి ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఓకే. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి మనం సప్లిమెంట్స్ ఇవ్వలేము గదా! సో, అందుకనే వాళ్ళకి ఇన్విగో ప్రోటీన్ ఇవ్వాలి. అండ్ కొలెస్ట్రాల్ కూడా సేమ్ క్యాప్సూల్ ఓపెన్ చేసేసి వాళ్ళకి డైలీ 3, 4 అట్లా కూడా ఇవ్వచ్చు. మనం కూడా తీసుకోవచ్చు వీక్‌నెస్ ఉంది అంటే. చిన్న పిల్లలకి యూజ్ చేయాల్సిన సప్లిమెంట్ మనము ఆహ్, ఈ వాట్ ఈస్ దట్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్
అండ్ కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్. దీంతో పాటు గ్యానోడర్మాని కూడా తేనెతో, ప్యూర్ తేనె, ఒరిజినల్ తేనె, ఈ డాబర్, గీబర్ కాదు. సో, ఒరిజినల్ తేనె ఉంటే గనక ఆ ఒరిజినల్ తేనెలో గాని, లేదంటే ఏదైనా జ్యూసెస్‌లో గాని ఒక హాఫ్ క్యాప్సూల్ ఇవ్వండి. ఒక 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళకి ఒక హాఫ్ క్యాప్సూల్, మార్నింగ్ ఒక హాఫ్ క్యాప్సూల్, ఈవినింగ్ ఒక హాఫ్ క్యాప్సూల్ ఇవ్వండి. నష్టమేం లేదు. ఇంగ్లీష్ మందులు మింగి ఇబ్బంది పడేదానికంటే ఇది పెద్ద నష్టమేం గాదు. ఇది మంచే చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సప్లిమెంట్స్ ఎంత అద్భుతమైనటువంటి వెస్టి సప్లిమెంట్స్ మన దాంట్లో ఉన్నాయి చూడండి. కుర్కుమిన్ గావచ్చు, గ్యానోడర్మా గావచ్చు, సీబక్తాన్ గావచ్చు. ఇవి చాలా అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్. ఇది ఈ విధంగా మీరు యూజ్ చేయండి. ఇదేమైనా డౌట్ ఉందంటే మన గ్రూప్‌లో కూడా టెక్స్ట్ చేయండి, చెప్తాను. నేను లాస్ట్ మీకు ట్రెడిషనల్ రెమెడీస్ చెప్తాను. లాస్ట్ 2 మినిట్స్. సో, లెట్స్ గో ఫర్ దట్ రష్విక్. రైట్. అయితే మన సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. దాంతో పాటు ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, వి హావ్ ఇండియన్ ట్రెడిషనల్ రెమెడీస్ టు కౌంటర్ కోవిడ్-19 లైక్ వైరసెస్. ఇలాంటి వైరసెస్, దీని బాబు లాంటి వైరసెస్‌ని కూడా చంపగలిగే శక్తి మన ట్రెడిషనల్ సిస్టమ్‌లో ఉంది. తులసి డ్రాప్స్‌ని మనం స్టీమ్ ఆవిరిలాగా తీసుకోవాలి. హాట్ వాటర్‌తో గొంతు గార్గ్లింగ్ చేసుకోవాలి. అండ్ సన్‌లైట్‌లో ఖచ్చితంగా కూర్చోవాలండి. ఒకవేళ రూమ్ క్వారంటైన్‌లో ఉంటే కిటికీలు ఓపెన్ చేసుకొని కూర్చోండి. అండ్ చికోరీ ఎక్స్ట్రాక్ట్, అంటే చికోరీ అనేది ఒక రూట్, వేర్లు. ఆ చికోరీతో సంబంధించినటువంటి కాఫీ దొరికితే మీరు తెప్పించుకోండి. అది చాలా బాగా అద్భుతంగా వర్క్ చేస్తది ఈ కండిషన్‌లో, చికోరీ అనేది. తర్వాత తమలపాకు, ఒక తమలపాకు, కొంత తేనె, తర్వాత నల్ల గింజలు, కలోంజీ సీడ్స్ అంటాం దాన్ని. సో, ఆ కలోంజీ సీడ్స్ చాలా అద్భుతంగా ఒక పావు టీ స్పూన్ పొడి తీసుకొని మీరు ఈ 3 కాంబినేషన్ తీసుకోండి. రెమెడీసివిర్ కంటే ఎక్కువ పనిచేస్తదండి. ఎందుకు పనిచేయదు? అండ్ తర్వాత ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క అండ్ టర్మరిక్. హ్మ్. చాలా అద్భుతంగా పనిచేస్తది. అయితే మీరు ఈ దాల్చిన చెక్కని, దీన్ని, టర్మరిక్‌ని మీరు మన జటా టీ ఉంది గదండీ! మన జటా టీ, ఆ జటా టీలో యాడ్ చేసుకోండి. లేదా మన స్పైస్ టీ ఉంది గదా! ఆ స్పైస్ టీలో ఇవి యాడ్ చేయండి కొంత పరిమాణం. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ పైనాపిల్ స్లైసెస్, అంటే పైనాపిల్ పండు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దాంతో పాటు ఒక 2 వెల్లుల్లి రిబ్బలు తీసుకోండి. పైనాపిల్‌తో పాటు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ 2 పచ్చివి తీసుకోండి. పైనాపిల్ ముక్కలు గావచ్చు, తర్వాత వెల్లుల్లి గావచ్చు. తర్వాత కబసుర అని చెప్పేసి నీలవేము ఆకుతో, అండ్ కబసుర అనేవి, ఈ 2 కాంబినేషన్స్ ఇవి సిద్ధ వైద్యంలో యాక్చువల్‌గా ఇవి ఉంటాయి యాక్చువల్‌గా. సో, ఇవేంటంటే ఈ కబసుర పౌడర్ కూడా దొరుకుతుంది. అది కూడా మనం మన సప్లిమెంట్స్‌తో పాటు ఖచ్చితంగా తీసుకోవడం వల్ల తీవ్రత ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో, ఇది కషాయంలాగా తీసుకోవాలి. సో, ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన వెస్టీజ్ సిస్టమ్‌లో ఉన్నాయి. అండ్ తర్వాత మనము బేసిక్‌గా ఉన్నటువంటి ఈ నేచురల్ కాంబినేషన్స్‌తో పాటు ఇంకా మెంతులు తీసుకోవచ్చు. మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మందార పువ్వు, మందార పువ్వు గూడా మనము మన టీలో ఏసుకోవచ్చు ఆరబెట్టుకొని. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత రెమెడీసివిర్ ఎందుకండి, మన మష్రూమ్, మన గ్యానోడర్మా సప్లిమెంట్, మన కుర్కుమిన్ క్యాప్సూల్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అండ్ సో, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చినటువంటి మీ కొత్తగా ఎవరైతే వచ్చారో వెస్టిజ్ సప్లిమెంట్స్ యొక్క ఎఫికసీ మనం తెలుసుకోవడం జరిగింది. సో